तन्नो गौरे प्रचोदयादिति शरणकमले मन्त्रपुष्पाञ्जलिं स्वस्तिकलेत्मासनगरे गौरे गणाधिपति प्रेदान्नमः प्रियतो वरदो भवतु अथ पूर्वसङ्कल्पिता नवग्रहाराधनं करिष्ये। అమ్మ ఒక కొబ్బరికాయ పెట్టుకోరి బాబా అమ్మ కూర్చో ఆ తొడుగా తీసుకుంటా పెట్టుని ఓం జపాకు ఆకృష్ణ నివేశాన్నమృతం చింజ హిరణ్యేన సవితారతేన దేవయాది భువనావి పశ్యన్ शुभे शोभनमूर्त्याते ब्राह्मणः द्वितीयपरार्थे श्रीश्वेतवराहकल्पे वैसमुद्रकलिके प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे समुद्रप्रशान्तः विश्वासनाम संवत्सरे आश्विजमासे ऋतौ श्रीदेवी अंतर्गत पंचमदिवसे सायंकाल समेत दुर्गा पूजा लक्ष्मी सृजन पूजा करिष्यामि। మీ గోత్రం చెప్పుకోండి ఆమె అందరు మీరు చెప్పుకోండి నా గోత్రోద్భవం మీ గోత్రం పేరు మీ ఇంటి పేరు कुटुंबानां क्षेम स्थैर्य वीर विजय भयहायु आरोग्यार्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ इच्छकामेण मनोवांछा परिचित वृत्तिवान व्यापारवान व्यवसाय सर्वत्र विजय अखंड सौभाग्यवतीत्वं प्रथमतः गणपति गौरी पूजा अहं करिष्यामि। చెమతోటి గణపతి పోక మీద నీళ్ళు పోయింది అభిషేకం అంటే గణపతికి తమలపాకుడు తప్పు లేకుంటే ఏది దేంతో ఉంటే దాంతో పక్కన పోయింది ఆ పువ్వుతోడైన పువ్వు ఉంటే పువ్వు గణపతి అక్షతలు వేయండి గణపతి మీద పొగ మీద ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం చతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాన వక్రతుండ సురప్రకైర స్కందపురజ షోడశైతాని నామాని ఎప్పుడేసినోదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే చ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అయినాక ఒక చిన్నగా అగరబత్తి గణపతి ఓం ధూపమాగ్రహాపయామి అగరబత్తి ముట్టించుకోండి అందరూ। వృత్తి వ్యాపారాల్లో ఎట్లాంటి ఆటంకాలు లేకుండా చేసేవాడు గణపతి। గణపతికి పూజ చేయకుండా ఏ దేవునికి పూజ చేసినా కానీ కూడా ఆ పూజ ఫలించదు। కన్నతల్లి అందరికి దండం పెట్టకుండా ఎవరికి దండం పెట్టినా ఫలించినట్లే గణపతి ఆజ్ఞ లేనిది ఏం చేసినా కుదరదు। కాబట్టి గణపతికి మంచి దండం పెట్టుకొని దంపరి కలిపయామి కుంకుమార్పయామి అక్షతాం సమర్పయామి ఏనా పచ్చ పువ్వు కానీ ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు పెట్టండి సమర్పయామి। ఊరైన ముత్తైతేనా ఐశ్వర్యము ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనసు అనుకొని చేయాలి। ఆయన దీపం చూపించండి చిన్నగా మీ కుటుంబంలో పరదృష్టి నరదృష్టి ఏదైనా ఉండాలంటే అమ్మవారికి మంచి దండం పెట్టుకొని ఉండాలి। ఆమె మొత్తం కూడా మీకు అష్ట ఐశ్వర్యాలు కలిగజేస్తుంది। కాబట్టి లక్ష్మీమాతకు మంచి మనస్ఫూర్తిగా, ఎందుకంటే మీరందరూ సాక్షాత్ మీ ఎదురుగా ముత్తేదికే మీరు నమస్కారం చేసుకోవాలి। లక్ష్మి ఎక్కడ లేదు, మీ ఎదురుగానే కూర్చున్నా అనుకొని మీరు నమస్కారం చేసుకోవాలి ఎదురుగా మళ్ళీ అట్లా। పరాం నేత్ర శోభాఢ్యాం నవ యౌవనశాలినీం మంత్రజాపక భక్తానాం శంభు దర్శనకారిణీం సప్తకోటి మహామంత్ర మూల రూపాన్ మహేశ్వరీం దివ్యలావణ్యతరమంజీం అష్టైశ్వర్య ప్రదాయిని సదా శివ సమారంభ సద్గురు క్రమబోధితం హరిబ్రహ్మాది కర్తవ్యకారిణి దుష్ట శిక్షిణి మహాకైలాస నిలయాం శైవారాధ్య హృదయాం పంచాక్షర మహామూర్తిం వందే శంకర దోషిని। ఒక్కసారి మీ అమ్మ నాన్న అందరికి మనసు దండం పెట్టుకోరి। ఓం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః। అందరూ ఒకసారి దుర్గమ్మ దండం పెట్టుకోరి। ఓం దుర్గాం తామగ్ని వర్ణాం తప్సాచలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవి గుముదరం ప్రపద్దే సూత్రధరే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వశరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే। అందరూ కూడా మనసులో మీ యొక్క భర్తలను కూడా మనసులను నమస్కారం చేసుకోవాలి।
ఓం శ్రీమాత్రే నమః. దండం పెట్టుకొని మీ కులదేవత, గ్రామ దేవత, మంటప దేవత, మీకు ఇంటి దేవ అంటే మన పుట్టు వెంటికి ఎక్కడైతే ఆ దేవుడు అన్నట్టు. కూర్చుంటారా? వస్త్రం వస్త్రవస్త్రార్థే కార్వాయ ప్రత్యక్ష వస్త్రయుక్త అక్షత ప్రత్యక్ష వస్త్రం సుమంగళేరయం పాదాల దగ్గర వేయి పసుపు సుమంగళేరయం వధూరి భాగం సమేత పశ్యత పూలు కూడా గిన్నెలో ఉన్నాయి వేయరే అమ్మవారి పాదాల దగ్గర పెట్టురమ్మా పెట్టు అవన్నీ తర్వాత చిన్నానంద ఫలదాయ నమః పైన హం మా అందరూ కూడా పుష్పం పెట్టి హరిదాదేవే పుష్పే నమః పంచమ్యై నమః పరమాయై నమః లక్ష్మై నమః పావన్యై నమః పాపహారిణ్యై నమః సర్వజ్ఞాయై నమః వృషభార అనాదిబోధాయ నమః బ్రహ్మాణ్యై నమః కౌమార్యై నమః గురురూపిణ్యై నమః వైష్ణవ్యై నమః సమయాచారాయై నమః కాళిన్యై నమః కౌలిన్యాయ నమః భైర్యాగపర పదార్చిదాయ నమః వీరాగానరసానందాయ నమః అర్ధోన్మీలితలోచనాయ నమః దివ్యచందనదిగ్ధాంగ్యై నమః సర్వసామ్రాజ్యరూపిణ్యై నమః తరంగీకృత స్వాపాంగ వీక్షారక్షిత సజ్జనాయ నమః సుధాపానసముద్వేల హేలామోహిత దూర్జటయే నమః మతంగమణి సంభోజ్యాయ నమః మతంగకులభూషణాయ నమః మకుటాంగ మారదే కుందమందారాంకితమస్తకాయ నమః తాంబూలకవలోచ దంచత్ కపోలశోత కపోలతలశోభిన్యై నమః శ్రీమూర్తిరూపాయ నమః त्रैलोक्य सुमोहनतन प्रभाय नमः श्रीमच्चक्रादिनगरे साम्राज्य स्वरूपिण्यै नमः लक्ष्मीं नित्यपुष्टामि भावरे दुर्गावसुधारिणीं नमः कमलाकान्तां शिवां क्षीरोदसम्भवाम् अनुग्रहपरां बुद्धिमनघामरिवल्लभां शोकादिने नमः धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धाभिप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां इन्द्रामिन्दुशीधरामोहराधजननीं पुष्टिं शिवां शिवकरीं श्रीं विमलां विश्वजनीं दुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करणीं शान्तां शुक्लमाल्यां भरावश्यां भास्करीं बिल्वनिलयां हरारोहङ्गिनीं ॐ ब्रह्मदेवी सरस्वती राजेभिर्वाजिनीवती धीनामभित्रियवधू इति ललितावलक्ष्मी अष्टोत्तरशतनामावलिविधानेन कुङ्कुमार्चनं समर्पयामि अथ धूपम् अगरबत्तुलु ధూపం మన హృదయాలను కొట్టిన గుణకళ్ళలో చక్కెర పెట్టి పెట్టుకొని అందరూ కూడా దీపావళి
శ్రీగిరినిలయాని మరద్వరమీయస్య మిల యస్య భాంతిరస్మయాయస్య కేతవాయస్యేమా విశ్వ భువనాని సర్వాస కృతికాభిరభిసంవదానః ఓం మమాజ్ఞేశ్వస్వయం ధారాస్తనవం భుజేమ మహ్యన్మందాం ప్రతిజప్తవస్త్రస్వయాధ్యక్షేణ పృతనాజేమ మమ దేవాలయ సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మహాంతరిక్షమరుగో మస్తు మహ్యం వాత పాకవదాం సామే అస్మిన్ మయి దేవాద్రవిణమాయ గంగా మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోదారావణి అహం ప్రబధ్యే సుతరసితరసే నమః शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा तेजोधि सप्ते प्रयच्छामि तेजस्वस्तु मे मुखं तेजस्वस्तिरोऽस्तु मे तेजस्वान् विश्वतः प्रत्यङ्ग तेजसा संविवृद्धिमाद कर्पूरनीराजनं कर्पूरं विस्मरि कर्पूरं లేదు అంగేపనే చేస్తారు ఓం కర్పూర గౌరం కర్ణాధారం సంకాధారం భుజగేంద్రహారం సదా సందోదయారవిందే భవం భవామి చైతన్యం జయ మంగళం ఇది ఆనంద కర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. హారతి పట్టు మీరు కూడా నమస్కారం చేసుకోండి. తర్వాత కర్పూర హారతి కూడా మీ దగ్గరికి వస్తుంది. హారతికి కూడా అందరూ నమస్కారం చేసుకోండి. ఈ మంగళాంతంలో ఏదో ఒకటి తీస్తారు. అందరికి అందరికి హారతి చూపించిన ఓం ధాతా పురస్తాద్యముదాజహార చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చతుస్రః త్వమేవం విద్వారం మృతయ భవతి నాన్య పంథాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి కృతవాన్యాసన్ ఏహనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः స్వస్తి. ఈశా సార్వభౌమః సార్వాయుషః ఆంధాతా పరార్థా పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాదితి తదప్యయా వసన్ గృహే ఆవిక్షితస్య కామప్రియే విశ్వే దేవాः సభాస్తత ఇతి అథైదం విష్ణవే చరం యజ్ఞపతిం యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతత ప్రతిష్ఠతే శ్రోత్రజ్యోతిహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి శరత్కాలే మహాపూజ అని ఒక సూత్రం ప్రమాణంగా ఇది శరత్కాలం అంటే శరద్ ఋతువులో వచ్చేటువంటి దేవీ శరన్నవరాత్రులలో రోజు ఒక అవతారంగా ప్రథమే శైలపుత్రిది, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేది అన్నట్టుగా ఈరోజు అమ్మవారు స్కందమాత రూపంలో ఉంటుంది. స్కందమాత రూపంలో శ్రీ లలితాపరూపిణి సమస్త సౌభాగ్యాలు ఇచ్చేటువంటిది ముత్తైదలకు కానీ కన్యకలకు కానీ వివాహం కాని వారికి ఈ యొక్క కుంకుమార్చనతోటి త్వరితగతిన వివాహం అవుతుంది. విద్యాబుద్ధులు లేని వారికి విద్యాబుద్ధులు కూడా వస్తాయి. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా అమ్మవారి అనుగ్రహము అన్ని విషయాలలో పొందుతారు. ప్రత్యేకంగా మహిళలకైతే ఆయుర్భాగ్యాలు సౌభాగ్యం అంటే ప్రతిదీ కూడా కుటుంబము సంతోషంగా ఉండడమే ప్రధానంగా మహిళలకు సౌభాగ్యం. ప్రత్యేకమైన చిన్న చర్మ వ్యాధులు కూడా వస్తుంటాయి కాబట్టి ఈ కుంకుమ పూజడం వలన కుంకుమ పసుపు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అట్లా పూజ చేయడం వలన
మళ్ళీ ఏంటంటే ఇదే నవరాత్రుల బతుకమ్మ కూడా వస్తున్నది. అంటే ఒక్కొక్క పువ్వు ఆ పువ్వుల ఆయుర్వేద తత్వం ఉంటుంది. ఏ ఒక్క పువ్వు ముట్టినా కానీ కూడా శరీర రోగం ఉన్నా అన్ని పోతుంటాయి. మాకేంటంటే అమ్మవారు ఆ యొక్క ఈ మృత్యు దేవత అనేది ఈ కాలంలో నోరు తెరిచి ఇట్లా ఉంటుంది. ఈ అమ్మవారిని ఎంత పూజిస్తుంటే వాళ్ళ భర్తలకు కానీ వాళ్ళ ఇంటి వాళ్ళకి కానీ ఎట్లా వ్యవసాయం కోతారు పాములు కానీ తేళ్ళు కానీ కాటు కాకుండా వాళ్ళు సుఖంగా ఇంటికి రావాలని చెప్పి రోజు అమ్మవారికి పూజ చేస్తుంటారు. ఈ మొత్తం 9 రోజులలో ఈ దేవుని దగ్గర గడిపితే ఎట్లాంటి అపమృత్యు ఉన్నా కూడా పోయి మన వృత్తులలో కానీ వ్యాపారంలో కానీ ఎవరి నరదృష్టి పరదృష్టి పడ్డా కూడా తీస్తుంది. ఎందుకంటే అమ్మవారిని మించిన దేవత లేరు. 33 కోట్ల దేవతలు కూడా ఈ అమ్మవారిని సేవించినాకనే మళ్ళీ పూజమ్మలు పెడుతుంటారు. కాబట్టి అందరూ కూడా ఈ దసరా నవరాత్రి శరత్కాలంలో వచ్చే నవరాత్రులు కాబట్టి ఘనంగా చేసుకుంటారు. వాడవాడల వీధిలో అందరూ చేసుకొని తరిస్తారు. ఎవరు కూడా మానసిక సమస్యలు ఉన్నా కానీ పోయి అమ్మందరిని చల్లగా కాపాడాలి అని చెప్పి అనాథంగా వస్తున్న ఈ మన ఆచారం అందరిని కాపాడాలి.